జరగాల్సినటువంటి బీసీ కులగణన మీరు మొదలైనట్టు మీ దగ్గర పెట్టుకొని రహస్యంగా ఉంచినందుకు దాన్ని కోర్టు కొట్టివేసింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా బీసీ సోదరులను తప్పుపట్టకుండా మా బీసీ సోదరుల అభ్యర్థులను మీరు పరిగణలోకి తీసుకొని సమయానుకూలంగా మీరు వ్యవహరించి కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి, ఖచ్చితంగా నాకు చట్టం చేయండి. ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇక్కడ నుంచి పార్లమెంట్లో పెడితే అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ పక్షాన ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్ని మంది అటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇంకో ఎన్ని మంది వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగి 9వ షెడ్యూల్లో పెడతారు. ఇది అసలు విషయము. దీన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఒక జీవో తీసుకొచ్చి కోర్టులు వేసి ఇక మేము మీ తరఫున కొట్లాడినాం, దీనికి వ్యతిరేకం వేరే పార్టీ వాళ్ళని మీరు తప్పేస్తే ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.